హాయ్ గైస్, ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ వచ్చేసి 2024 మోడల్ BS6 ప్యాషన్ ప్లస్ అనమాట. ఇది మనం 2024లో అయితే కొనుక్కున్నాం అనమాట. ఇప్పటికి మనం 20,000 రీడింగ్ అయితే తిరిగేసింది బండి. ఇప్పుడు మైనర్గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ప్లాస్టిక్ పార్ట్స్ అనేటివి వైబ్రేట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాయి అనమాట. సో దానికి మనము ఒక మంచి సొల్యూషన్ అయితే వెతికామన్నమాట. ఒక అండర్ 20 రూపీస్లో వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి మన వెహికల్లో. దీంట్లో మోస్ట్లీ ఏం వైబ్రేషన్స్ అయితే లేవు. ఇది చాలా క్లీన్గా అయితే యూజ్ చేసామన్నమాట. సింగిల్ యూజరే యూజ్ చేసినాడు. సో ఇప్పుడు ఇదంతా అంటే అంత వైబ్రేషన్స్ ఏం లేవు. ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్న వైబ్రేషన్ ఏంటంటే ఆఫ్టర్ 60 స్పీడ్ మనకి వైబ్రేషన్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ పార్ట్ అనేది ఇక్కడ ముందరున్న ఆపోజిట్ పార్ట్ని టచ్ అవుతూ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, ఆ వైబ్రేషన్ రావడం వల్ల ఒకటికొకటి రాసుకొని అక్కడంతా ప్లాస్టిక్ అనేది ఇదవుతుందన్నమాట. ఈరోజు దీనికి ఒక టిప్ అనేది అయితే నేను చెప్తా. టిప్ అండ్ ట్రిక్ అని అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఆ వైబ్రేషన్ని ఎలా మనం మినిమైజ్ చేయగలము అండ్ ఇదొక 10 to 20 రూపీస్లో మన బైక్లో ఉన్న టోటల్ వైబ్రేషన్ మొత్తం అయితే వెళ్ళిపోద్ది. ఒకసారి ఆ వైబ్రేషన్ కూడా ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఐడ్లింగ్లో అయితే ఏం రాదు, కాకపోతే కొద్దిగా చూడండి. ఇది అలా వస్తుందన్నమాట వైబ్రేషన్. ఓకే, ఈ ట్రిక్ కోసం కావాల్సిన మెయిన్ సామాన్ ఏమేముందంటే ఇది ఒక డబల్ సైడ్ టేపు అండ్ స్క్రూ డ్రైవర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇవి రిమూవ్ చేయాలన్నమాట. ఈ 2 స్క్రూస్ అనేటివి రిమూవ్ చేసి కొద్దిగా దీన్ని స్లైట్లీ డౌన్ చేసి మనం కొద్దిగా కింద కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మనం ఈ డబల్ సైడెడ్ టేప్ అనేది పేస్ట్ చేద్దాం అనమాట. అప్పుడు వైబ్రేషన్ అయితే మినిమైజ్ అవ్వడానికి ట్రై అవుతుంది. అలాగే నేను రేపు ఒక 200 కిలోమీటర్స్ అయితే జర్నీ వెళ్ళబోతున్నా ఈ బైక్లో. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది ఓకే అయిందా కాలేదా అనేది కూడా నేను మీకు దాని ఎక్స్పీరియన్స్ వీడియో నేను మీకు టుమారో అలా వదులుతాను అనమాట. ఓకే, లెట్స్ సీ గైస్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వర్క్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇదంతా రాసుకుని ఉంది. ఆ వీడియో మన దగ్గర ఉంది, నేను అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. దీనికి మన చేసిన టిప్స్ అన్నమాట. ఇదొక టిప్ అనమాట. టిప్ అన్న అనుకోండి, ట్రిక్ అన్న అనుకోండి, ఏదన్నా అనుకోండి. మన ఈ వైబ్రేషన్స్ని అయితే మినిమైజ్ చేయడానికి మనం ఇక్కడ డబల్ సైడెడ్ టేప్ అయితే యూజ్ చేసామన్నమాట. ఈ డబల్ సైడెడ్ టేప్ యూజ్ చేసి ఈ రబ్ అవుతున్న పార్ట్స్ ఈ రెండింటివి రబ్ అవుతున్నాయి ఒకటొకటి. సో వైబ్రేషన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో ఈ రెండింటి మధ్యలో మనం ఈ 4 నట్స్ అనేటివి లూజ్ చేసామన్నమాట. ఈ 4 నట్స్ అటు సైడ్ కూడా లూజ్ చేసి మనం కొద్దిగా ఈ ప్లాస్టిక్ అనే ఈ పార్ట్ అనేది కొద్దిగా లూజ్ చేసి ఈ మధ్యలో అనేది మనము డబల్ సైడెడ్ టేప్ అయితే వేసామన్నమాట. ఇప్పుడు ఒకసారి మూమెంట్ ఆఫ్ ది ట్రూత్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం అనమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎటువంటి వైబ్రేషన్ అయితే లేదనమాట మన వెహికల్లో. సో ఇది అనమాట. ఇప్పటికి మనమైతే ఈ వెహికల్ 20,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసేసాం. రీసెంట్గా కూడా సర్వీస్ చేయించామన్నమాట. వెయిట్ ఎ మినిట్, 20,744 అయితే రన్ చేసామన్నమాట వెహికల్. సో రీసెంట్గానే మనం చేంజ్ ప్యాకెట్ అండ్ బేసిక్ సర్వీస్ అండ్ బ్రేక్ షూస్ ఇవన్నీ అయితే చేంజ్ చేయించామన్నమాట వెహికల్కి. సో దీని మీద ఒక డీటెయిల్ 20,000 ఓనర్షిప్ రివ్యూ కావాలంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, అది కూడా తీస్తా. దీంట్లో మైలేజ్ కూడా నేను మైలేజ్ టెస్ట్ కూడా చేశాను అనమాట. అది ఎంత వస్తుందో కూడా ఒకసారి అది కూడా చెప్తాను అనమాట. ట్యాంక్ టు ట్యాంక్ ఒకసారి టెస్ట్ చేద్దాము, ఓకేనా. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనమాట. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అనేది హిట్ చేయండి అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, డ్రైవ్ సేఫ్, బి ఎంజాయ్.